अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। आदिलाबाद पुलिस ने अराजी से मुत्तलिक फर्जी दस्तावेजात बनाने वाले 8 अफराद के खिलाफ मुकदमा दर्ज करते हुए 4 मुलजिमान को गिरफ्तार करके रिमांड पर भेज दिया। आदिलाबाद डीएसपी LG1 रेड्डी ने मावला सर्कल इंस्पेक्टर के स्वामी और SI राजशेखर रेड्डी के हमरा मावला पुलिस स्टेशन में मुनक़दा प्रेस कॉन्फ्रेंस में तफसीलात का इंकशाफ किया। उन्होंने बताया कि साल 2013 में रेवेन्यू हुकाम ने डी स्वामी को मावला मंडल में सर्वे नंबर 170 में प्लॉट 905 अलॉट किया था। उसने 2015 में ग्राम पंचायत से मकान बनाने की इजाज़त भी हासिल की थी। मुतासरा ने सेहत की वजूहात की बिना पर कोई इमारत तामीर नहीं की। बादजा किसी तरह प्लॉट हासिल करने की नीयत से मुलजिम रहमान खान पवन नायक ने संकारी संतोष के साथ मिलकर दस्तावेज तैयार कर लिए। तहसीलदार ने उन्हें प्लॉट अलॉट कर दिया था। उन्होंने संकारी वंशी कृष्णा की मदद से प्लॉट के असल मालिक को धमकी दी। संकारी संतोष ने यह प्लॉट अपनी बीवी संकारी वेंकटम्मा के नाम पर 2.5 लाख रुपए में खरीदा। बाद में संकारी संतोष ने यह जमीन किश्तना नामी शख्स को बेच दिया। द्वारा सर्वे నెంబర్ 170 మావలా శివార్లో ప్లాట్ నెంబర్ 905 అలాట్ కాబడడం జరిగింది. అంటే పూర్ పర్సన్స్ కేటగిరీ కింద అతనికి ఒక ప్లాట్ తహసీల్దార్ అలాట్ చేయడం జరిగింది. అలాట్ అయిన తర్వాత అతడు ఆ ప్లాట్లో గుడి చేసుకొని ఉన్నాడు. అప్పుడప్పుడు వెళ్ళి చూసుకునేవాడు. 2015లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నుంచి గురించి కూడా పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కానీ అతని ఆరోగ్యం కొద్దిగా ప్రాబ్లం అయినందు వల్ల అతడు ఇన్ టైంలో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయలేకపోయాడు. 2021 వరకు అతను గుడిచే అక్కడనే ఉన్నది, రెగ్యులర్గా వెళ్ళి చూసేవాడు. 2021లో సడన్గా అక్కడ ఈ గుడిచే తీసేసి కొందరు వ్యక్తులు అక్కడ వేరే కన్స్ట్రక్షన్ షెడ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఎందుకు ఈ విధంగా జరిగిందని చెప్పి వాళ్ళు వెరిఫై చేస్తే అక్కడ మెయిన్ ఈ సుంకరి వెంకటమ్మ భర్త సంతోష్ వాళ్ళు చెప్పారు కదా, మాకు ఈ ప్లాటు తహసీల్దార్ ద్వారా అలాట్ కాబడ్డది అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నాకు 2013లో నాకు తహసీల్దార్ అలాట్ చేశారు సేమ్ ప్లాట్ నెంబర్ 905. మళ్ళీ అదే ప్లాట్ మీకెళ్ళి ఏ విధంగా అలాట్ చేస్తారని చెప్పి అతను క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే ఈ వెంకటమ్మ వాళ్ళు ఒకటి అలాట్ అయిన ఇది తహసీల్దార్ ఆర్డర్స్ను చూపించడం జరిగింది. అయితే ఆయన ఒకటే ప్లాట్ ఏ విధంగా అలాట్ చేస్తారని చెప్పి అప్పుడే డౌట్ వచ్చింది, నకిలీ క్రియేట్ చేసిందని చెప్పి ఆయన స్వామికి డౌట్ వచ్చింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము దర్యాప్తు చేయగా దీనిలో మెయిన్ ఈ ప్రభుత్వం స్వామికి అలాట్ చేసిన ప్లాట్లు కబ్జా చేయాలన్న ఉద్దేశం కొద్ది పవన్ నాయక్ అనే ఒక వ్యక్తి మరియు రహీం నకిలీ పత్రాలు క్రియేట్ చేసి ప్లాట్లు ఆమెకు అలాట్ చేసినట్టు చేపించి వెంకటమ్మ ద్వారా దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు. 2,30,000 తీసుకున్నారు. తర్వాత ఆమె అధిక ధరలకు కృష్ణన్ అనే పర్సన్కు అమ్ముకోవడం జరిగింది. వెంకటమ్మ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ భర్త కూడా తెలుసు ఇది నకిలీ ఆర్డర్స్ అని చెప్పి తక్కువ ధరలో ఇప్పిస్తారు అని చెప్పి ఆమె తీసుకోవడం జరిగింది. వీరందరిపై టోటల్ 8 మందిపై కేసు నమోదైంది. దీనిలో ఒక 4 వ్యక్తులు సుంకరి సంతోష్, తాటి లక్ష్మణ్, సుంకరి వంశీకృష్ణ, రెహమాన్ ఖాన్ వీరందరినీ నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి ఈరోజు అన్నగుడి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా వారిని జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం డిస్ట్రిక్ట్ జైల్ ఆదిలాబాద్ పంపడం జరిగింది. ఇంకా ఈ పవన్ నాయక్ తర్వాత ఇంకొంతమంది వ్యక్తులు కిష్టన్న వీరు పరారులో ఉన్నారు. మేము పబ్లిక్ మా అప్పీల్ ఏంటంటే ఈ పవన్ నాయక్, రెహమాన్ ఖాన్ బాధితులు ఎవరైనా ఉంటే పోలీసులను అప్రోచ్ కండి. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే 100 డైల్ చేసిన మా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు. ఎవరు బాధితులున్నా అంటే ల్యాండ్కి సంబంధించిన బాధితులు కానీ వేరే ఏ విధంగా వీళ్ళ నుంచి ఏమైనా ఇబ్బందులు పడ్డవాళ్ళు ఉంటే పోలీస్ కంప్లైంట్ చేయాల్సిందిగా మేము పబ్లిక్గా అప్పీల్ చేస్తున్నాం. మేము ల్యాండ్ గ్రాబర్స్కు మా హెచ్చరిక ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు, ఒరిజినల్ పట్టాదారుల భూములు, ఒరిజినల్ ప్లాట్ ఓనర్ల భూములు निजामाबाद कांग्रेस हुकूमत वाज़े पॉलिसी के बगैर कर्ज ले रही, जो रियासत तेलंगाना के लिए खतरा बनती जा रही। BRS निजामाबाद के ज़िले सदर और
आरमूर आशन नगरी के साबिक एमएलए जीवन रेड्डी ने तशवीश का इजहार किया। निजामाबाद के बीआरएस जिले दफ्तर में मुनक़दा एक प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए उन्होंने अफसोस का इजहार किया कि रेवंत रेड्डी हुकूमत रियासत में कर्जों के अंबार लगाकर नए रिकॉर्ड कायम कर रही। రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేస్తున్నటువంటి గొబెల్స్ ప్రచారం ఏదైతే ఉందో అది మొన్న పార్లమెంట్లో అప్పుల విషయంలో తేట తెల్లమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ది మంచి ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డిది ముంచే ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కేసీఆర్ది మంచి ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డిది ముంచే ప్రభుత్వం. ఈరోజు మొన్న మీడియా మిత్రులు ఒక ఫోటో తీసుకోవాలి. అప్పుల విషయంలో గడిచిన 20 నెలల నుంచి రేవంత్ రెడ్డి ఆయన గొబెల్స్ మంత్రులు గొబెల్స్ ముఖ్యమంత్రి చేస్తున్న ప్రచారం ఏదైతే ఉందో 10 ఏళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే కేవలం 20 నెలల్లో మరి రేవంత్ రెడ్డి 2,20,000 కోట్లు చేసింది. అంటే ఇంకా 60 నెలలు ఉంది ఆయనది. 60 నెలలు 20 నెలలు అయిపోయింది. ఇంకా 40 నెలల్లో దాదాపుగా 8 నుంచి 10 లక్షల కోట్ల అప్పు చేస్తాడు. ఆయన వేస్తున్న అప్పు విధానం చూస్తూ ఉంటే రోజుకి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 20 నెలలైంది. నెలలో చేసిన అప్పు 2,20,000 కోట్లు. ప్రతి నెల 11,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది. రోజుకి 360 కోట్ల అప్పు చేస్తుంది. గంటకి 15 కోట్ల అప్పు చేస్తూ ఉంది. ప్రతి నిమిషానికి 25 లక్షల అప్పు చేస్తూ ఉంది. ఒక్క కొత్త ప్రాజెక్టు లేదు, కొత్త సంక్షేమ పథకాలు లేవు. రూపాయలు మాత్రం 2,20,000 కోట్లు ఎక్కడ పోయినాయో. कम्युनिस्ट पार्टी ऑफ इंडिया हैदराबाद ज़िले की 24वीं कॉन्फ्रेंस के मौके पर हैदराबाद के हिमायतनगर के सत्यनारायण रेड्डी भवन में मुनक़दा सीपीआई के कौमी सेक्रेटरी साबिक़ रुकन पार्लियामेंट अजीज़ पाशा ने पार्टी का परचम लहराने के बाद कॉन्फ्रेंस का इफ्तिताह किया और पार्टी के नुमाइंदों से खिताब किया। उन्होंने कहा कि हुक्मरान मरकज़ी हुकूमत खुद मुख्तार मरकज़ी इलेक्शन कमीशन के ज़रिए झूठे वोट तैयार करके इंतखाबात में ताकत दिखा रही। उन्होंने कहा कि इलेक्शन कमीशन रियासत बिहार में स्पेशल इंटेंसिव रिविजन सर के नाम से तकरीबन 65 लाख दलित अक़लियती वोटों को गैर कानूनी तौर पर हटाकर अपनी साख खो दी। पहलगाम हमले में हलाक होने वाले हिंदुस्तानी शहरियों से इजहार हमदर्दी करते हुए उन्होंने हमले के दौरान सरहदों पर कम से कम सिक्योरिटी की कमी को जिम्मेदार ठहराया। भोंगिर के एमपी चिमला किरण कुमार रेड्डी ने सुप्रीम कोर्ट के अबूरी हुक्म पर जवाब दिया है। उन्होंने कहा कि हम सुप्रीम कोर्ट के अबूरी अहकामात का खैर मकदम करते हैं। हमने स्पेशल इनिशिएटिव रिवीजन के नाम पर इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से किए जाने वाले मजालिम पर सवाल उठाया। सुप्रीम कोर्ट ने कहा कि अगर 165 लाख वोटर्स को हटाया जा रहा तो इसकी तफसीलात पब्लिक डोमेन में डाल दी जाए। सुप्रीम कोर्ट ने अबूरी अहकामात दिए हैं। जो फैसला किया गया है वो बहुत अच्छा है। उन्होंने कहा कि पिछले 2 हफ्तों से हम पार्लियामेंट के अराकीन राहुल गांधी की क़ियादत में इसरार कर रहे हैं कि इस ख़ुसूसी गहराई से मुतल्लिक़ जायज़े पर पार्लियामेंट में बहस की जाए। Welcoming the interim order of Supreme Court to the Election Commission of India in regard to the 65 lakh voter deletion through special intensive revision in Bihar. Supreme Court asked to list the 65 lakh voters who have been deleted on public profile. Actually, we are in the parliament fighting for the last 2 weeks in the monsoon session is we have a discussion on the same on the floor of the house, because Election Commission of India is one of the pillars of our democracy. Election Commission of India have no right to question anybody on their citizenship, nor they can delete any voter on the grounds which are not set before. But with this process, we have lot of doubts on the Election Commission of India,
Now that the Supreme Court has interfered in this, we are very happy on this decision of Supreme Court. At the same time, we want the Election Commission of India not to go under pressure and do any activities such as special intensive revision, because Election Commission of India should be a neutral body. This is what the leader of opposition Rahul Gandhi ji is fighting. It's not for Bihar, it's not for Maharashtra, it's not for Karnataka. It's for every part of this country, and every voter has to be safeguarded. సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఇంటరిమ్ ఆర్డర్ని మేము స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా 65 లక్షల ఓటర్లను ఎలక్షన్ జాబితాలో నుంచి తొలగించడం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి దారుణాన్ని ఈరోజు ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ 65 లక్షల ఓట్లను డిలీట్ చేసినట్టయితే వాటన్నిటిని కూడా పబ్లిక్ ప్రొఫైల్లో పెట్టి ఎందుకు డిలీట్ చేసిరో చెప్పాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అడిగింది. ఇది చాలా గొప్ప నిర్ణయం సుప్రీంకోర్టుది. ఎందుకంటే మీ అందరు చూస్తున్నారు, గత 2 వారాలుగా మేము పార్లమెంట్ సభ్యులందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై చర్చ జరగాలి అని మేము రోజు కూడా హౌస్ లో అడగడం జరుగుతుంది. స్పీకర్ దాన్ని పై దృష్టి పెట్టకుండా హౌస్ ని అడ్జర్న్ చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కావడంతో మనము ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక మెయిన్ పిల్లర్, అంటే మెయిన్ స్తంభం. అటువంటిది గనక समाजवादी पार्टी के कौमी सदर अखिलेश यादव ने कहा है कि हुकूमत ने हजारों प्राइमरी स्कूलों को बंद कर दिया है ताकि पीडीए खानदानों के बच्चे पढ़ ना सकें और उनको भी इज़्म कर रहे ताकि वो बुथ अकाउंट्स को सेटल कर सके। ये संस्कृत स्कूल समाजवादी हुकूमत के दौरान बनाया गया था, वो आज तक उसे आगे नहीं ले जा सके। बाबा साहब भीमराव अम्बेडकर जी ने शिक्षा को लेकर के कहा कि शिक्षा ही अगर मिल जाएगी तो हमारा समाज खुशहाली और तरक्की के रास्ते पे चल जाएगा। और खासकर पिछड़े, दलित, आदिवासी, अल्पसंख्यक और पीड़ित परिवार के बच्चे न पढ़ पाए, इसीलिए सरकार ने कई हजार 20,000 से ज्यादा स्कूल बंद कर दिए। प्राइमरी 20,000 इसलिए बंद किए क्योंकि उसमें गरीब बच्चे पढ़ने जाते, और न केवल बंद किए बल्कि मर्जर इसलिए भी कर रहे हैं जिससे कि बूथ का हिसाब किताब ठीक कर लें। तो मर्जर और बंद 2 अलग विषय हैं। तो प्राइमरी तो छीन ही रहे हैं, लेकिन जो और पढ़ाई थी उसको भी बर्बाद कर दिया। और उसका उदाहरण है ये संस्कृत स्कूल जो समाजवादी सरकार में बना था, आज तक आगे नहीं बढ़ा पाए। आदिलाबाद सीपीआई टाउन के नए सेक्रेटरी चंद्रमौली की सरपरस्ती में सीपीआई आदिलाबाद टाउन कमेटी के सीनियर सतह की कौंसिल मीटिंग का इनेकाद किया गया। इस मीटिंग में आदिलाबाद हलके के पहले रुकन असम्बली दाजी शंकर, कॉमरेड सुरेश चंद्र, सीपीआई आदिलाबाद जिले असिस्टेंट सेक्रेटरी सेरा देवेंद्र, सीपीआई पार्टी जिले प्रजा नाट्या मंडली जिले लीडर कटक कृष्णा स्वामी ने बतौर मेहमान खुसूसी शिरकत की। इस मौके पर मेहमानों ने कहा कि नई आदिलाबाद टाउन एग्जीक्यूटिव कमेटी आदिलाबाद टाउन के 49 वार्डों में आवाम को दरपेश तमाम मसाइल के खिलाफ जद्दोजहद करें और 49 वार्डों में सीपीआई पार्टी को मजबूत करें। సిపిఐ పట్టణ కార్యదర్శిగా ఎన్నుకోబడి మరి ఇవాళ బాధ్యతలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ కమ్యూనిస్ట్ పార్టీ పాత రోజుల నుంచి కూడా ఎంతో చరిత్ర కలిగినటువంటిది పట్టణము. ఇక్కడ నుండి 4 సార్లు ఎమ్మెల్యేలు మరియు కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్ అన్ని వార్డులలో కమ్యూనిస్టు పార్టీ ఉన్నటువంటి సందర్భం ఉండేది. గత కాలం నుండి కూడా మనం అనేకమైనటువంటి వాడలు మరి పేదలకు ఇవ్వడము, వాడలు కూర్చోబెట్టడం జరిగింది. క్రాంతినగర్ అయితేనేమి, గాంధీనగర్ అయితేనేమి, వరలక్ష్మి నగర్ అయితేనేమి, ఇట్లా మనము అనేకమైన వాడల్లో పేదలకు సేవ చేస్తూ వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తూ పోరాటాలు చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ ఈ పునర్భావాన్ని తీసుకురావడానికి కోసము ఆయా వార్డుల్లో వార్డు కమిటీలు కానీ ఈ అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం కానీ చేయడానికి సన్నద్ధమవుతూ మేము ముందుకెళ్తామనేటువంటిది మీకు తెలియజేస్తున్నాం. ప్రకటించి ఏంటిదంటే ప్రజా పోరాటాలలో పాల్గొనవలసిన అవసరం ఉన్నది. మనము రైల్వే బ్రిడ్జ్ ఉన్నది అనుకోండి, ఇది ప్రజలందరికీ సంబంధించింది. మనం రోజు समाजवादी पार्टी कौमी सदर अखिलेश यादव ने कहा है कि समाजवादी हुकूमत में न सिर्फ पावर प्लांट्स पर काम हुआ बल्कि कानपुर जैसे बड़े शहर को मेट्रो में भी फराहम की गई डिस्ट्रीब्यूशन और ट्रांसमिशन पर काम हुआ। इस हुकूमत ने उसे भी तबाह कर दिया जिसका खमियाजा उत्तर प्रदेश के अवाम को भुगतना पड़ रहा।
समाजवादी सरकार में न केवल पावर प्लांट में काम हुए, कानपुर जैसे बड़े शहर में मेट्रो दी गई, पनकी का बिजली का कारखाना दिया गया, कानपुर के हाथ में भोगनीपुर में 3x60 सुपरक्रिटिकल प्लांट लगाया गया, तो वो भी बिजली का प्लांट बना, डिस्ट्रीब्यूशन में काम हुआ, ट्रांसमिशन में काम हुआ। इस सरकार ने डिस्ट्रीब्यूशन और ट्रांसमिशन का भी सत्यानाश कर दिया, जिसका परिणाम यह है कि उत्तर प्रदेश के लोगों को उसका सामना करना पड़ रहा है। ये आपके मेडिकल कॉलेज जो चलने चाहिए तो वो नहीं चला पाए। अटल बिहारी वाजपेयी जी के नाम पे यूनिवर्सिटी बनी, लेकिन आज भी यूनिवर्सिटी चल नहीं रही है, मेडिकल कॉलेज नहीं चल रहा है उसका। ये तो प्रदेश सरकार कर रही है। उनके गाँव में कोई विकास योजना नहीं लागू कर पाए, और उनके गाँव को जोड़ने के लिए कोटा के लिए एक अटल बिहारी वाजपेयी जी के नाम पर प्रगति हाईवे बनाने का काम शुरू हुआ, वो भी उत्तर प्रदेश की सरकार ने रुकवा दिया। और भारतीय जनता पार्टी के नेताओं ने उस एक्सप्रेसवे को, जिसका नाम चंबल एक्सप्रेसवे था, बाद में अटल बिहारी वाजपेयी जी के नाम से किया गया, वो भी बंद कर दिया। आपके बगल में एक स्टेडियम बना है एकाना, वो भी अटल बिहारी वाजपेयी जी के नाम पे बना है। इस सरकार ने कोई दूसरा स्टेडियम नहीं बना पाया। आपके कैंसर स्टूडियो बना है, उसको नहीं चला पा रहे हैं। अगर कैंसर स्टूडियो चल जाता तो आज पूरे उत्तर प्रदेश के, न केवल उत्तर प्रदेश बल्कि बिहार, नेपाल के लोगों को अगर इलाज की जरूरत पड़ती तो वहाँ यहाँ करके फ्री इलाज हो जाता उनका कैंसर में। रिसर्च इंस्टीट्यूट वो बंद कर दी। ये मेदांता में जहाँ इतने लोगों का इलाज होता है, ये समाजवादियों की देन है। डायल 100 बर्बाद कर दिया, पुलिस को करप्ट बना दिया इन्होंने, और 102, 108 एम्बुलेंस उसकी व्यवस्था खराब कर दी। ये जो लोहिया के नाम पर जो मेडिकल कॉलेज है, उसको बनाने का काम शुरू किया था, वो भी इन्होंने आधा अधूरा छोड़ दिया, अभी पूरा नहीं कर पाए। इसी के साथ हाईटेक न्यूज खबरनामा इख्तिताम को पहुंचता है। अल्लाह हाफिज।